ఎవరు మాట్లాడమే వినపల్లా మీరు మోనార్కులు అందుకే కామ్లో కూర్చున్నారు. చెప్పట్లే ఎవరండి? ఓకే, ఒక ప్రకాశ్ గారు అందరూ వస్తారు, అందరూ తీసుకొస్తాను నా గొంతు ద్వారా. తప్పకుండా మీకోసం మరి కొద్దిసేపట్లో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తారు. సో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకోసం ఓకే మీకు ఇష్టమైన హీరోస్ కమెడియన్స్ అందరినీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కైట్ సుధాకర్ గారు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఫ్యూ వర్డ్. హలో 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 ఎస్ బాగున్నారండి? స్కూల్లో అల్లరి బాగా తగ్గింది. మామూలుగా ఇక్కడ అల్లరి చేయండి దయచేసి. అందరూ ఒక్కసారి గట్టిగా ఓడేసుకోండి. సరిపోలే, ఎందుకంటే మన స్కూలు దాదాపు 20 వసంతాలు, ఇస్ నాట్ ఏ జోక్ అండి, 20 వసంతాలు పూర్తి చేసుకుంది. అఫ్కోర్స్ 20 వసంతాలకు వెళ్తుంది. ఒక్కసారి ఇంకొకసారి గట్టిగా ఓడేసుకోండి. ఓకే, చాలా సంతోషం. ప్లస్ ముఖ్యంగా అన్నయ్య శశి గారికి, శశి గారిని ఒకసారి గట్టిగా ఓడేసుకోండి, ఒక్కసారి గట్టిగా. అలాగే ఇంత చక్కటి స్కూల్ కి మమ్మల్ని అంటే ఈ కార్యక్రమం పంపించిన మా అక్కయ్య జయలలిత గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మేడం, అలాగే సార్ పెద్దలు ఇక ఈ కార్యక్రమం ఇచ్చేశారు, వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ తప్పకుండా ఒక మంచి ఐటమ్తో ముందుకు వస్తాను. అంతవరకు సరదాగా ఒక చిన్న జోక్తో మన ఈ కార్యక్రమం ఒక జోక్ చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతాను. తర్వాత మన కార్యక్రమం ఉన్నాయి, అప్పుడు మళ్ళీ నేను ముందుకు వస్తాను. ఓకే అలాగే ఓకే. ఒక స్కూల్లో ఒక మాస్టర్ పిల్లల్ని ఉద్దేశించి మీరు పెద్దయ్యాక ఎవరెవరు అవుతారు అని ఒక చిన్న బాబు లేపారు. రాజు నువ్వు పెద్దయ్యాక ఏమవుతారా? నేనేనండి పెద్దగిన తర్వాత బాగా పెద్దగిన తర్వాత మరేమో ఒక పెద్ద లారీకి క్లీనర్ అవుతానండి. క్లీనర్ కాదు దానికి ఓనర్ అవ్వాలి. కూర్చో. బాబు నువ్వు పెద్దకి అవుతారా? నేనేనండి పెద్దగిన తర్వాత ఒక పెద్ద రాజకీయ నాయకుని అవుతానండి. ఎందుకురా? మా నాన్న రాజకీయ నాయకుని డబ్బులని దుర్దేశి దేని కూడా దొరుకుతామని నీ కోరిక నెరవేర్చుకుని కూర్చో. అమ్మ సుశీ నువ్వు పెద్దకి అవుతామా? మొదటివైతే నాదైతే చూసి సిగ్గిస్తుంది. నీ సిగ్గు చెప్పు. నేను పెద్దగిన తర్వాత బాగా పెద్దగిన తర్వాత ఒక మంచి చెప్పు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది. మాటలే మా మీ నాన్న ఇప్పుడు పెళ్లి చేస్తాను. కూర్చో. ఇంతకడం చూస్తున్నా నా పిల్లలు చూస్తున్నా పెద్దకి అవుతాను నిన్నే. నేను పిల్లలు ఇలా మనం చక్కగా నవ్వుకోవచ్చు. సార్ మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటే మనం నెక్స్ట్ తప్పకుండా మేము నవ్వుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా దీటి ప్రీతి నిగమ్ గారి హస్బెండ్ అయినటువంటి నగేష్ గారు మీ అక్కని తీసుకెళ్తున్నావు నన్ను తీసుకెళ్ళవా అని అంటే, బావ నీకు మళ్ళీ చెప్పాలా నేను అంటే తను కూడా వచ్చారు. దయచేసి మా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే షఫీ పరిచయం ఇవ్వడం, ప్రీతి నిగమ్ హస్బెండ్ అనేది బాగాలేదు. మీరందరూ ఆయన్ని చాలా సీరియల్స్ లో చూసే ఉంటారు. ఇప్పుడు హై స్కూల్ అనే సీరియల్ లో చూసే ఉంటారు. రీసెంట్ గా చూసారా? సౌండ్ వచ్చింది. సో కర్రా నగేష్ ఆయన పేరు. నాకు ఋతురాగాలు సీరియల్ చేసేటప్పుడు పరిచయం అయ్యారు. అక్కడే మేము కలుసుకున్నాం. సో ఋతురాగాలు ఎండ్ వరకు మేము పెళ్లి చేసుకున్నాము. సో ప్లీజ్ కర్రా నగేష్. गुड इवनिंग एवरीवन. साले बोने एक तरफ, सारी स्कूल एक तरफ. आई एम वेरी हैप्पी टू बी प्रेजेंट हियर. ఇందాక కేటీఆర్ అన్న చెప్పినట్టు పెద్దలందరి ముందు మాట్లాడేసిండ్రు. నా ముందు మా ఆవిడ కూడా మాట్లాడింది. ఇంట్లోనే చెప్పింది నాకు, ఇగో నేను ఎక్కువ తక్కువ ముందు పోయి మాట్లాడకు, నేనేం మాట్లాడినా అదే ఖాళీ ఇంటుండు అంది. సో వినకపోతే ఏమవుతుంది? నారాయణ బతుకు ఏమవుతుంది? నారాయణ బతుకు. అందుకే ఆమె చెప్పినట్టే వింటుంటా నేను. ఐఎమ్ రియలీ డిలైటెడ్ టు బీ హియర్. నాకు ఇందాక మన హెడ్ మాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఐఎమ్ జస్ట్ బ్రౌజ్ మై సెల్ఫ్ బ్యాక్ టు 10th క్లాస్. 10th క్లాస్ లో పార్వతి టీచర్ అని మా స్కూల్లో ఉండేది. ఇది లిటిల్ ఫ్లవర్ అయితే నేను చదివింది లిటిల్ సిటిజన్స్.
సార్ నన్ను అక్కడ దాకా తీసుకెళ్లారు. దాని తర్వాత కాలక్రమేణా మరి ఏ యూనివర్సిటీ ఏం ఫీల్ అయిందో తెలియదు, ఎవరు రాసిందో తెలియదు, కానీ ఒక 5-6 డిగ్రీలు నా వెనకాల ఉన్నాయి. ఆ రోజు ఆవిడ అందనమాట, నువ్వు తెలుగు అయితే పాస్ కావురా, నువ్వు ఇంపాసిబుల్ రా, నువ్వు తెలుగు అయితే పాస్ కావని. నేను కంకణం కట్టుకున్నాను, అమ్మ ఏ పరీక్ష పోయినా పర్వాలేదు కానీ తెలుగు అయితే పోవద్దని. ఏం చేసినానో నాకు తెలియదు, ఒక్కటి మాత్రం గుర్తుంది, ముందు పక్షులు కొట్టిన, నువ్వు ఏం చూపించకపోరాలే తెలుగు అయితే చూపి అని. సో లేదులేండి, కష్టపడ్డా, తెలుగు బాగా నేర్చుకున్నాను. నా కష్టపడి పరీక్ష పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పా, మేడం నేను పరీక్ష పాస్ అయినా. మీరు నమ్మరండి, అసలు స్పాంటేనియస్ గా ఆమె కింద కూర్చుండిపోయింది, ఏంటంటే బీపీ డౌన్ అయిపోయింది ఆమెకి. సో యూ షుడ్ టేక్ యువర్ సబ్జెక్ట్స్. టీచర్స్ క్రిటిసైజ్ చేస్తారు జస్ట్ టు ఎంకరేజ్ యువర్ స్కిల్స్. దే విల్ స్కోల్డ్ యూ జస్ట్ టు సీ యువర్ గ్రేటెస్ట్ హైట్స్. మీరు ఒక్కటి గమనించండి, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు, ఒక మంచి సైంటిస్ట్ అవుతారు, కానీ మీ గురువు లాగే ఉంటారు. సో ఆయన స్థానం ఆయనకు తెలిసి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో ప్లీజ్ డోంట్ టేక్ దేర్ వర్డ్స్ ఇన్ అ నెగటివ్ వే. థింక్ దట్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ గోల్, అండ్ వన్స్ యూ మూవ్ టువర్డ్స్ యువర్ గోల్, నథింగ్ కెన్ స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మాట్లాడమని మా ఆమె చెప్పింది, నేను మాట్లాడేసిన. జిల్లా ఉప విద్యాశాఖాధికారి జనాబ్ రషీద్ సాబ్ గారు వేదికపైకి వచ్చి మా పాఠశాల తరఫున అందించే చిరు జ్ఞాపికను ఎంతో హృదయపూర్వకంగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. స్వాగతం సార్. మా పాఠశాల తరఫున కరస్పాండెంట్ గారి చేతుల మీద జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మీ ముందు కొన్ని విద్యార్థులను దర్శించి సార్ మాట్లాడుతున్నారు.